బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెడికల్ కండిషన్ బెయిల్ వచ్చిన 30 గంటల తర్వాత ఆసుపత్రికి వంశీని తీసుకొచ్చారు. పోలీసుల ఆధీనంలోనే వంశీకి చికిత్స కొనసాగుతుంది. మరోవైపు వంశీ రావడానికి ముందే వంశీ సతీమణి పంకజశ్రీ ఆసుపత్రికి చేరుకున్నారు. వల్లభనేని వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెడికల్ కండిషన్ బెయిల్ వచ్చిన 30 గంటల తర్వాత ఆసుపత్రికి వంశీని తీసుకొచ్చారు. పోలీసుల ఆధీనంలోనే వంశీకి చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు వంశీ రావడానికి ముందే వంశీ సతీమణి పంకజశ్రీ ఆసుపత్రికి చేరుకున్నారు. వల్లభనేని వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలింపు, ఆయుష్ ఆసుపత్రిలో చికిత్సకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ అందిస్తారు. క్రాంతి. రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా నేత వల్లభనేని వంశీని విజయవాడలోని జిల్లా జైలు అధికారులు నిన్న రాత్రి ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వంశీకి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించేలా ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అతన్ని న్యాయవాది వంశీ తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో దానిపైన హైకోర్టు ఆదేశాల మేరకు వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతము ఆయుష్ హాస్పిటల్ 4వ అంతస్తులో అతడి కోసం 3 గదులు ఖాళీ చేయించినట్టు కూడా తెలుస్తుంది. వంశీ భార్య పంకజశ్రీ అతడి సహాయంగా ఉండటానికి కోర్టు అయితే అనుమతించింది. రిమాండ్ ఖైదీ కావడంతో అతడి గది బయట సాయుధ సిబ్బంది కాపలా ఉండే అవకాశం అయితే ఉంది. ఆసుపత్రి చేరిన తర్వాత వంశీకి వైద్య పరీక్షలు అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి సంబంధించి ప్రస్తుతం ఈ కేసులో జిల్లా రిమాండ్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది జిల్లా జైల్లో. అయితే ఈ గన్నవరం మాజీ ఎమ్మెల్యే మెరుగైన వైద్యం అందించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జూన్ 6 వరకు కూడా ప్రస్తుతం ఇంటర్మ్ ఆర్డర్ అయితే హైకోర్టు ఇవ్వడం జరిగింది. విజయవాడ జిల్లా జైలు అధికారులు కూడా ఆర్డర్ కాపీ రాగానే అటు వైద్య నిమిత్తం ఆయుష్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తము వంశీకి సంబంధించి పలు కేసులు సంబంధించి విజయవాడ జిల్లా జైల్లో ఉండటం జరిగింది. 90 రోజుల పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఆయా కేసులకు సంబంధించి వంశీకి న్యాయస్థానం బెయిల్ అయితే ఇచ్చింది. అయితే 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం పేద ప్రజలకు నకిలీ పట్టాలు తయారు చేసి అందించినట్టు వంశీపై ఇచ్చిన అభియోగాలు రావడంతో దానిపైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నూజివీడు కోర్టులో హాజరుపడుతుగా విచారణ జరిపిన న్యాయస్థానం రిమాండ్ అయితే విధించడంతో ప్రస్తుతం వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి ఉంది. కొంతకాలంగా వంశీ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వంశీ తరఫున న్యాయవాది కోర్టుకి నివేదన అందించారు. పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలోనే వంశీ ఆరోగ్య పరిస్థితి సీరియస్ కావడంతో కొంత పోలీసులు గుంటూరు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించిన పరిస్థితి ఉంది. తాజాగా వంశీ ఆరోగ్య పరిస్థితిపై నివేదికలు హైకోర్టుకు అయితే అందించిన పరిస్థితి. నిన్న బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వంశీ తరపు న్యాయవాదులు కోరిన నేపథ్యంలో దీనిపైన విచారణ చేసిన న్యాయస్థానం నిన్న వైద్యుల నివేదికను పరిశీలించి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆదేశాలు అయితే జారింది. దీనికి సంబంధించి జూన్ 6 వరకు 6వ తేదీ వరకు గడువిస్తూ ఇంటర్మ్ ఆర్డర్ అయితే జారీ చేశారు. దీని నేపథ్యంలోనే అటు వంశీ తరపున న్యాయవాదులు కోర్టు ఆదేశాలతో జిల్లా జైలుకి అటు వంశీ భార్య పంకజశ్రీ కూడా చేరుకున్న నేపథ్యంలో కోర్టు ఆర్డర్ జిల్లా జైలుకి వచ్చిన నేపథ్యంలో అప్పుడు వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రస్తుతము వంశీకి సంబంధించిన ఆరోగ్య నిలకడగా ఉందంటూ కూడా కొంతమంది సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ జూన్ 6 వరకు కూడా వంశీకి ఇంటర్మ్ ఆర్డర్ కింద బెయిల్ అయితే మంజూరైంది కాబట్టి మెరుగైన వైద్యం అయితే అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ క్రాంతి.